అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ముంబై నటి జత్వానీ కేసులో కొత్త కోణం ఏంటి? జత్వానీనే విద్యాసాగర్ ను బెదిరించారా? సిఐడి ఛార్జ్ షీట్ లో ఏముంది? సంచలనం రేపిన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించి వేధించారన్న జత్వానీ ఫిర్యాదు ఆధారంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నేటికి వారికి కొలువులు దక్కకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు విద్యాసాగర్ ఫిర్యాదుపై సిఐడి ఇచ్చిన తాజా నివేదిక జత్వానీని పూర్తి నిందితురాలిగా నిలబెట్టడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను వివిధ సందర్భాలలో జత్వానీ పలు దఫాలుగా బెదిరించి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు సిఐడి తేల్చింది. సేకరించిన పక్కా సాంకేతిక ఆర్థిక ఆధారాలతో కూడిన తాజా ఛార్జ్ షీట్ ను దర్యాప్తు సంస్థ విజయవాడలోని 4వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించింది. వైసీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగానే మొదట ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. తాము సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూపించి జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం కేసు పెడతానని భయపెట్టడంతో పరువు కాపాడుకునేందుకు జత్వానీ అడిగినంత సొమ్మును సమర్పించుకోవాల్సి వచ్చిందని వాంగ్మూలమిచ్చారు. విద్యాసాగర్ ఆరోపణలను సిఐడి అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా లభించిన ఆధారాలు జత్వానీకి వ్యతిరేకంగా వచ్చాయి. విద్యాసాగర్ కు చెందిన 2 ప్రధాన బ్యాంకు ఖాతాల నుంచి జత్వానీ, ఆమె తల్లి ఉమ్మడి బ్యాంకు ఖాతాలకు పలు దఫాలుగా మొత్తం 1,32,00,000 బదిలీ అయినట్లు సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. నిందితురాలు బాధితుడి మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ కాల్స్ డేటా, పరస్పరం పంపుకున్న మెసేజ్లను కూడా సిఐడి నిపుణులు విశ్లేషించి బెదిరింపుల పర్వాన్ని ఖరారు చేశారు. ఈ కేసులో తొలుత జత్వానీతో పాటు ఆమె తల్లి ఆశా జత్వానీ, తండ్రి నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్లను కూడా నిందితులుగా చేర్చారు. అయితే సిఐడి తాజా దర్యాప్తులో ఈ నేరంతో జత్వానీ కుటుంబ సభ్యులకు ప్రత్యక్ష ప్రమేయం లేదని తేలింది. దీంతో ప్రధాన నిందితురాలైన జత్వానీపైనే సిఐడి అభియోగాలు మోపుతూ మిగిలిన 3 కుటుంబ సభ్యులకు ఈ ఛార్జ్ షీట్ ద్వారా సంపూర్ణ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు సిఐడి సమర్పించిన ప్రాథమిక ఛార్జ్ షీట్ ను పరిశీలించిన విజయవాడ కోర్టు అందులోని కొన్ని సాంకేతిక లోపాలను ఎత్తిచూపుతూ వెనక్కి పంపింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు సిఐడి గుంటూరు ప్రాంతీయ విభాగాధికారులు చట్టపరమైన లోపాలన్నింటినీ సరిదిద్ది మరింత పటిష్టమైన డిజిటల్ సాక్ష్యాధారాలను జోడించి ఈ తాజా నివేదికను న్యాయస్థానం ముందుంచారు.